దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించింది. ఇంకా సృష్టిస్తూనే ఉంది. ఇంకా సెకండ్ వేవ్ పూర్తిగా ముగియక ముందే థర్డ్ వేవ్ కమింగ్ సూన్ అంటూ నిపుణులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. అయితే ఈ థర్డ్ వేవ్లో కరోనా మెయిన్ టార్గెట్ పిల్లలే అన్న వార్తలు ఇప్పుడు మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ఈ వార్తలు నిజమనేలా పిల్లల్లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అసలు దేశంలో పిల్లలపై ఈ వైరస్ ప్రభావం ఎంత? నిజంగానే కరోనా చిన్నారులను టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటి? దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఫస్ట్ వేవ్ కి మించి అనే స్థాయిలో సెకండ్ వేవ్ విలయాన్నే సృష్టించింది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజు 4000 మందికి పైనే మృత్యువాత పడుతున్నారు. ఇప్పట్లో కంట్రోల్ అవుతుందా లేదా అనే డౌట్ కూడా వినిపిస్తోంది. ఓవైపు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడక కన్నా ఘోరంగా సాగుతోంది. ఇలాంటి సమయంలోనే థర్డ్ వేవ్ టెన్షన్ పెడుతోంది. సెకండ్ వేవ్ పీక్ స్టేజ్కి వెళ్ళిందో లేదో అప్పుడే మూడో ముప్పు పొంచి ఉందనే సంకేతాలు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఫస్ట్ వేవ్ లో ఆర్టీపీసీఆర్ టెస్టుల ప్రకారం పాజిటివ్ గా తేలిన వారిలో 4% మంది పిల్లలున్నారు. సెకండ్ వేవ్ లో ఇప్పటి వరకు 10% మంది పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే దేశ జనాభాలో ఉన్న 30 కోట్ల మంది పిల్లల్లో 14% మందికి కోవిడ్ సోకినట్లు అంటున్నారు నిపుణులు. ఇక థర్డ్ వేవ్ లో పిల్లలే మెయిన్ టార్గెట్ అనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా 2 ఏళ్లలోపు పిల్లలకు కూడా కరోనా సోకుతుందని, 8 ఏళ్ల నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. సెకండ్ వేవ్ లో డైలీ కేసులు భారీగా పెరగడమే కాదు, వ్యాప్తిలో కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక థర్డ్ వేవ్ కూడా వస్తే అప్పుడు పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయం కలుగుతోంది. అయితే దేశం మొత్తంలో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే కర్ణాటకలో కాస్త భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద మధ్య వయస్కులు, యువకుల్లో కాకుండా అక్కడ 10 ఏళ్లలోపు పిల్లల్లో కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో కరోనా కొత్త మ్యూటెంట్లు ఏమైనా వచ్చాయా, థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు కర్ణాటక నుంచి వెలువడుతున్నాయా అనే డౌట్లు వినిపిస్తున్నాయి. మార్చి నుంచి మే వరకు 9 ఏళ్లలోపు వారిలో ఏకంగా 39,846 మంది కరోనా బారిన పడగా, 10 నుంచి 19 ఏళ్ల కేటగిరీలో అయితే రికార్డు స్థాయిలో 105,000 మందికి కరోనా సోకింది. మరణాల్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇంట్లో కరోనా సోకిన పెద్దవాళ్లకు ప్రైమరీ కాంటాక్టుగా పిల్లలు ఉండడం వల్లనే చిన్నపిల్లలు కరోనా బారిన పడుతున్నారనే వాదనలు ఉన్నాయి. అయితే పెద్దలకు వచ్చే లక్షణాలు పిల్లల్లో కూడా స్వల్పంగా వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో లక్షణాలు కనిపించకపోవచ్చు, కొందరి పరిస్థితి తీవ్రతరం కావచ్చు. అయితే లక్షణాలు లేనివారు ఇంట్లో 14 రోజుల పాటు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. కానీ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు కనిపించే వారి పట్ల అతి జాగ్రత్తగా ఉండాలని, వారిలో పలు లక్షణాలు మామూలుగా కనిపించే అవకాశం ఉందంటున్నారు. కోవిడ్-19తో పిల్లలు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని, 11 ముఖ్య లక్షణాలతో బాధపడుతున్నారని పరిశోధనలు, అధ్యయనం ద్వారా తేల్చారు. 18% మంది పిల్లలకు జ్వరం, కండరాళ్లు, కీళ్ల నొప్పి, నీరసం, కడుపు నొప్పి, వాసన, రుచి కోల్పోవడం, శ్వాస ఆడకపోవడం, దగ్గు, వికారం, వాంతులు, అతిసారం, దద్దుర్లు, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. ఇక గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న చిన్నారుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. మరి థర్డ్ వేవ్ వస్తే మనం తట్టుకోగలమా? పిల్లల్లో కరోనా కేసులు పెరిగితే ఎదుర్కోగలమా? ఇప్పుడివే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే వాస్తవ పరిస్థితి చూస్తే మన మెడికల్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో సులువుగానే అర్థమవుతుంది. పెద్దలకు ఉపయోగించే ఆక్సిజన్, వెంటిలేటర్లను పిల్లలకు ఉపయోగించే పరిస్థితి లేదు. పెద్దోళ్లకే ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. సెకండ్ వేవ్ను ఒక పాఠంగా తీసుకుని థర్డ్ వేవ్కు రెడీ కావాలి. 100 మందికి కాదు, 1000 మంది కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న చిన్న పట్టణాల్లో, నగరాల్లో ఉన్న చిన్న ఆస్పత్రులపై దృష్టి పెట్టాలి అంటున్నారు.
ఒకవేళ కోవిడ్ కేసుల సంఖ్య పెరగకపోయినా కూడా భవిష్యత్తులో పిల్లల వైద్య సంరక్షణ కోసం తగిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందనేది కాదనలేని వాస్తవం. కరోనా ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోటి వెంట విన్నా ఇదే మాట. అయితే కరోనా తొలి దశలో పెద్దలపై ప్రభావం చూపించింది. రెండో విడతలో యువత ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. అయితే థర్డ్ వేవ్లో చిన్నారులపైన కరోనా పంజా విసురుతుందనేటటువంటి అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఏడాది కాలంగా ఆటపాటలకు దూరమై తీవ్రమైనటువంటి ఒత్తిడిలో పసివాళ్లను మహమ్మారి మరింత ఇబ్బందుల పాలు చేస్తుందనేటటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి చిన్నారులు వైరస్ను తట్టుకోగలరా? కరోనా నుంచి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? ఇదే అంశంపై ఇవాల్టి క్వశ్చన్ అవర్లో పాల్గొంటున్నారు డాక్టర్ దినేష్ కుమార్ చెల్లా, డైరెక్టర్ ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్, రెయిన్బో చిల్డ్రన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి. నాతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు మా సీనియర్ ప్రెజెంటర్ రోహిత్. థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ డాక్టర్ గారు. ఎస్, ఇప్పటికే థర్డ్ వేవ్ వస్తుందనే భయాలు, వార్తలు, అంచనాల నేపథ్యంలో మనం ఈ థర్డ్ వేవ్ని ఎదుర్కోవడానికి, ముఖ్యంగా పిల్లలకు ఎక్కువగా వస్తుందనే వార్తల నేపథ్యంలో ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయం పైన క్వశ్చన్ అవర్ చేపట్టాం. ఈ క్వశ్చన్ అవర్లో నేరుగా ప్రజలు కూడా డాక్టర్ గారితో మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం. స్టార్ట్ చేద్దామా ఈశ్వర్? ఎస్, దినేష్ కుమార్ గారు, కరోనా ఫస్ట్ వేవ్ అన్నప్పుడు మనకి పెద్దలపైన ఎక్కువ ప్రభావం చూపింది. కరోనా సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి యువత పైన ఎక్కువగా ప్రభావం చూపింది. థర్డ్ వేవ్ వస్తుందనేటటువంటి అంచనాలు ప్రస్తుతానికి ఉన్నాయి. కానీ థర్డ్ వేవ్ వస్తే అది పిల్లలపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఎంతవరకు అవకాశం ఉంది? ఎంతవరకు వాస్తవం ఇది? అంటే ఇది ఒక హైపోథెసిస్ ఆఫ్ సమ్ వైరాలజిస్ట్ అండి. అంటే ఇప్పుడు వైరస్ అనేది ఎప్పుడు కూడా ఈ వేవ్లో ఒక ఏజ్ గ్రూప్లో అటాక్ చేస్తాను, నెక్స్ట్ వేవ్లో సెకండ్ ఏజ్ గ్రూప్ చేస్తాను, ఇప్పుడు అలాగా ప్లాన్ చేసుకొని ఎప్పుడు రాదండి. వాట్ హ్యాపెండ్ ఈ సర్కమ్స్టాన్సెస్ బట్టి అయింది. ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఇయర్లో మన ఫీవ్లో లాక్డౌన్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన అడల్ట్స్కి మనము అందరూ ఎఫెక్ట్ అయి ఉండే అప్పుడు సివియర్గా. అండ్ అప్పుడు మనము సివియర్గా లాక్డౌన్ పెట్టి అందరు లోపల ఉండి ఈవెన్ యంగ్ అడల్ట్స్ కూడా ఇంట్లోనే ఉన్నారనమాట. సో మనం ఫస్ట్ వేవ్ బాగా కంట్రోల్ చేసాం. సో సివియర్గా ఎవరు ఎఫెక్ట్ కాలేదు. సో సెకండ్ వేవ్ ఏమైందంటే ఎవ్రీ వన్ గాట్ రిలాక్స్డ్. అరే మనం కరోనా మీద విక్టరీ చేసేసాము, మన ఇండియన్స్కి కరోనా రాదనుకున్నారు. అందుకే మనం చూస్తే దసరా, దివాళీ తర్వాత అందరూ మాస్క్ తీసేశారు, గ్రూప్ గ్యాదరింగ్స్ అని ఎవ్రీ వన్ స్టార్టెడ్ ఒక రొటీన్ లైఫ్లోకి వచ్చేసారు. సో స్పెషల్లీ యంగ్ అడల్ట్స్ ఏమో నార్మల్ లైఫ్ కట్టేసి మనకి ఎకానమీ ఎఫెక్ట్ అయింది, అన్ని వర్గాలు కూడా ఎఫెక్ట్ అయింది. సో దాని మూలాన ఏంటంటే ఒక రొటీన్ వస్తాను మూలాన స్పెషల్లీ ద యంగ్ అడల్ట్స్ స్టార్టెడ్ మొబిలైజింగ్ మోర్. మన స్కూల్స్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఎల్డర్లీ పీపుల్కి మనం వ్యాక్సినేషన్ ఇచ్చాం. So what happened in second wave, elders got protected, vaccinations అయిపోయినాయి. The young adults who are mobile got more infected. First wave లో పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు, అసలు వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు. సెకండ్ వచ్చేపాటికి మనం కాలనీలో ఆడుకుంటాము, గ్రూప్ యాక్టివిటీస్ అవన్నీ కొన్ని పెరిగినాయి అనమాట. సో వాట్ హ్యాపెండ్ విత్ దట్, ఈ పిల్లల్ని ఎఫెక్ట్ అవుతాం అనేది కొద్దిగా పెరిగింది. సో దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ కి ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి డిఫరెన్స్. డెఫినెట్లీ వైరస్ మ్యూటేట్ అవుతుంది. మనం ప్రతిదాకా మనము యూకే వేరియంట్ చూసాము, సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ చూసాము, సౌత్ అమెరికన్ వేరియంట్, సో మెనీ వేరియంట్స్ ఆర్ దేర్. మన ఇండియన్ వేరియంట్ కూడా చూసాము, విచ్ ఈస్ వెరీ ఇన్ఫెక్టివ్. అంటే ఫస్ట్ వేరియంట్లో ఒకరికి వచ్చి కొద్దిగా క్వారంటైన్ చేస్తే మిగతా అంతా ఫ్యామిలీ వరకు వచ్చేది కాదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకరికి వచ్చింది అందరికి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈ వేవ్లో నెంబర్ 1 యంగ్ అడల్ట్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అయింది, సివియర్గా ఎఫెక్ట్ అయింది. అలాగే చిల్డ్రన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యింది, బికాస్ చిల్డ్రన్ మొబిలిటీ పెరిగింది. అంటే ఈ లాక్డౌన్ 6 months ఇంట్లోనే ఉండి దే గాట్ బోర్డ్, దే స్టార్టెడ్ మూవింగ్ అరౌండ్ అనేది. సో ద థియరీ దట్ ఫస్ట్ వేవ్లో వైరస్ ఇస్ సెలెక్టివ్ లెఫింగ్ వన్ ఏజ్ గ్రూప్ అనేది ఇట్ డస్ నాట్ సౌండ్ రైట్ ఫ్రమ్ సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, కానీ పాస్టులేషన్ లాక్డౌన్ కానీ మన బిహేవియర్ కానీ ఇది పెద్దవాళ్ళపైన చూపించింది, తర్వాత యంగ్ అడల్ట్స్ మీద చూపించింది. వ్యాక్సినేషన్ ఆల్సో వెరీ, మనం ఏం చేసి సెకండ్ వేవ్ వచ్చేపాటికి మన ఎల్డర్లీ కొద్దిగా వ్యాక్సినేట్ చేసి పెట్టాము. సో దే ఆర్ లిటిల్ ప్రొటెక్టెడ్ దేర్, అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఎవరికైతే వచ్చింది దే ఆర్ లిటిల్ ఇమ్యూన్. నౌ ఇప్పుడు థర్డ్ వేవ్లో ద పాసిబిలిటీ ఇస్ దేర్. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు మనం 18 years అండ్ అబోవ్కి అందరికి వ్యాక్సినేషన్ ఇచ్చేస్తున్నాం. సో వీళ్ళందరికీ మనం వ్యాక్సిన్ ఇచ్చేస్తే దిస్ ఆల్ విల్ బీ ప్రొటెక్టెడ్.
సో లెస్ దెన్ 18 years విల్ బి వల్నరబుల్ అనమాట. సో దట్ మే బీ ద రీజన్ వాట్ వీ కెన్ పాస్టులేట్ కి ఛాన్సెస్ ఆఫ్ దెమ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ ఆర్ హై. కానీ వీళ్ళకి ఇప్పుడు ఫస్ట్ వేవ్ లో కూడా పిల్లలపైన ప్రభావం కనిపించిందా, సెకండ్ వేవ్ లోనూ ఉందా? లేదు, ఫస్ట్ వేవ్లో ఎంతైతే యాజ్ ఐ సెడ్ ఫస్ట్ వేవ్లో పిల్లలు ఇంట్లోనే ఉన్నారండి, బయటకి ఎక్కడ రాలేదు. సో అంత సీవియర్గా ఎవరికి రాలేదు. బట్ సెకండ్ వేవ్లో చాలామంది పిల్లలు కంపేర్ టు ఫస్ట్ వేవ్ ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు. అండ్ కానీ సిమ్టమ్స్ వేర్ వెరీ వెరీ మైల్డ్. చాలామందికి ఫీవర్ 2 days, వామిటింగ్, లూజ్ మోషన్ లేదా కోల్డ్ కాఫ్ అట్లా సిమ్టమ్స్లో 80 to 90% పిల్లలు దాంట్లోనే సెటిల్ అయిపోయారు. ఒక 10%కే కొద్దిగా మోడరేట్ టు సీవియర్ సిమ్టమ్స్ ఉన్నాయి, హూ రిక్వైర్ హాస్పిటలైజేషన్. ఆర్ దాంట్లో 1 to 2%కి ఐసీయూ అడ్మిషన్స్ పడింది. అంటే కంపేర్ టు అడల్ట్స్ చిన్న పిల్లల్లో అంత సీవియర్గా రాదు. దీనికి ఒక సైంటిఫిక్ థియరీ కూడా ఉంది. సైంటిఫిక్ థియరీ ఏంటంటే ఈ కరోనా వైరస్ అనేది దీనికి స్పైక్ ప్రోటీన్ ఉంటుందండి. ఇది మన బాడీలో ఏసీ రిసెప్టార్స్, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ రిసెప్టార్స్ ఉంటాయి, దానికి అటాచ్ కావాలి. ఈ రిసెప్టార్స్ మన లంగ్స్లో ఉంటాయి, ఈ హార్ట్లో ఉంటుంది, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్లో ఉంటుంది. దాంట్లో అటాక్ అయిన తర్వాతే ప్రభావం చూపిస్తుంది, అప్పుడు మల్టిప్లై అవుతుంది. ఇది చిన్న పిల్లల్లో తక్కువగా ఉంటాయి, ఇది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. దాని మూలానే ఇది అంత సీవియర్గా చూపిస్తలేదు. సో వై చిల్డ్రన్ ఆర్ ప్రొటెక్టెడ్. మీరు చూశారనుకోండి, ఇప్పుడు డెంగ్యూ, వీ హ్యావ్ సీన్ డెంగ్యూ, చిల్డ్రన్ బాగా సీవియర్గా ఎఫెక్ట్ అయ్యారండి. H1N1 పిల్లలు చాలా సీవియర్గా ఎఫెక్ట్ అయ్యారు. దిస్ ఈజ్ వన్ లక్కీలీ ఏంటంటే బికాస్ దిస్ నీడ్స్ దిస్ ACSC రిసెప్టార్స్ అని పిల్లల్లో ఇది లేదు, అందుకనే మన పిల్లలు లక్కీగా ఎఫెక్ట్ అవ్వలేదు. అంటే ఒకవేళ దాని మ్యూటేషన్ అలా రిసెప్టార్స్ లేని వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ చూపించే విధంగా మ్యూటేషన్ అయ్యే అవకాశం ఉంటుందా? We do not know. సో దట్ ఈస్ ద రీజన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మనము ఎలా అయితే మనం ఫస్ట్ వేవ్ తర్వాత కంప్లీట్గా రిలాక్స్ అయిపోయి ఏమి కాదనుకున్నలాగా వీ షుడ్ నాట్ గెట్, వీ షుడ్ బి ప్రిపేర్డ్. వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. అంటే వీ షుడ్ నాట్ ప్యానిక్ అవ్వద్దు, కానీ అట్ ద సేమ్ టైం మనం వీ షుడ్ బి ప్రిపేర్డ్. ఏంటి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ వీ ఫేస్డ్ ఇన్ ద సెకండ్ వేవ్? మనం హెల్త్ కేర్ వైజ్ వీ వర్ నాట్ రెడీ. We were not ready with the infrastructure, we are not ready with the medicines and blood resources, we are not ready with health personnel. మూడు మనము రెడీ కావాలి. సో థర్డ్ వేవ్కి మనము ఈ మూడింటిని ఎలా ప్రిపేర్ అవ్వాలో చూడాలి. అంటే మనము నంబర్ ఆఫ్ బెడ్స్ ఎలా పెంచాలి. సో ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్ అండి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద చైల్డ్. ఇప్పుడు అడల్ట్ ఉన్నారనుకోండి, ఎవరికైనా మనకు వచ్చిందని మళ్ళీ అడ్మిట్ అయిపోతాము, మీతో అందరూ ఫ్యామిలీ మామూలుగా ఉంటుంది, ఏదో ఫోన్ మీద మాట్లాడుకుంటే దిల్ బి ఫైన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ చైల్డ్, మొత్తం ఫ్యామిలీ గెట్స్ ఇన్వాల్వ్. బికాజ్ ఒక 1 year 2 year ఉన్నాడు, మదర్ లేని చైల్డ్ ఉండలేడు. సో ద హోల్ ఫ్యామిలీ గెట్స్ ఇన్వాల్వ్డ్. సో యూ హ్యావ్ టు క్రియేట్ ఐసోలేషన్ లో పెద్దవాళ్ళు అయితే ఉండగలుగుతారు, రేపు పిల్లలు అయితే అది ఎలా సాధ్యమవుతుంది? మనం సెపరేట్ గా ఐసోలేషన్ లో దట్ ఇప్పుడు ఎలా ఉందండి, సి ద వే నౌ, ఇప్పుడు మీరు ఇవాళ డేటా కూడా చూసుంటారు కి బై ఎండ్ ఆఫ్ December 25% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ హ్యాడ్ సమ్ ఆర్ అదర్ ఎక్స్పోజ్ టు కరోనా. With this wave, I think the number of people who are exposed would have gone to 40 or more than that. ఒకసారి మీరు 60 to 70% దాటారంటే ఒక హర్డ్ ఇమ్యూనిటీ అని వచ్చేస్తుంది. సో అవర్ జనరల్ ఇస్ ఇఫ్ ద వ్యాక్సినేషన్ డ్రైవ్ బాగుంటే మెజారిటీ ఆఫ్ ద అడల్ట్స్ విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇమ్యూనిటీ అని మనం అనుకుంటాం. అదర్ దే వుడ్ హ్యావ్. ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా అబోవ్ 40కి స్టార్ట్ చేసాం, ముందుగా 45 దగ్గర స్టార్ట్ చేసాం, తర్వాత అబోవ్ 18 నుంచి 40 స్టార్ట్ చేసాం. ఈ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయితే పిల్లలు సేఫ్ అనుకోవచ్చా? నో, అంటే ఇది 18 and above సేఫ్ అనుకోవచ్చు మనం, పిల్లలు సేఫ్. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారు, హర్డ్ ఇమ్యూనిటీ అంటే జనరల్ ఏంటంటే స్ప్రెడింగ్ ఫ్రమ్ 1% to 1% కొద్దిగా తగ్గుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు all 4 are not infected, ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అయిపోతుంది. సపోజ్ 3 are immune, ఒకరికి వచ్చిందంటే స్ప్రెడింగ్ విల్ రిడ్యూస్. దట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇన్ఫెక్టివిటీ అండ్ స్ప్రెడ్ విల్ రిడ్యూస్ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత. సో ఇప్పుడు పిల్లలకి స్పెసిఫిక్గా ఏంటంటే మీకు ఒకటేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, బికాజ్ వాళ్ళకి బెడ్స్ ఏంటి, వాళ్ళకి ఆక్సిజన్ ఏంటి, వాళ్ళకి వెంటిలేటర్స్ ఏంటి, అది డిఫరెంట్ అండి. సెకండ్లీ ఏంటంటే వాళ్ళకి వాడే మనం ట్యూబింగ్స్ ఏంటి, వాళ్ళకి వాడే మందులు ఏంటి, దే కమ్స్ ఇన్ డిఫరెంట్ సైజెస్. మనకు డోస్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి క్యాలిక్యులేట్ చేసి డోస్ ఇస్తాం, ఎంత ఫ్లూయిడ్ ఇవ్వాలి, మెడిసిన్స్ ఎంత డోస్ ఇవ్వాలి. సో దానికి మనం ట్రైన్డ్ నర్సింగ్ కూడా కావాలి, దాన్ని మనం డెవలప్ చేయాలి. అండ్ అలాగే ద నెంబర్ ఆఫ్ డాక్టర్స్ రిక్వైర్డ్, దాన్ని మనం ట్రైనింగ్ చేయాలి. ఒక వర్స్ట్ కేసు సినారియోని మనం దృష్టిలో పెట్టుకొని థర్డ్ వేవ్లో పిల్లలపైన ఎఫెక్ట్ ఉంటుందని ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం మంచిది అనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్, బికాజ్ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద, ఇప్పుడు ఫస్ట్ వేవ్లో అసలు పిడియాట్రిక్స్ వాజ్ వెరీ వెల్ ప్రొటెక్టెడ్. ఈ సెకండ్ వేవ్లో కూడా మెజారిటీ ఆఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఎక్కువ పిల్లలు అడ్మిట్ కాలేదండి, చాలా యాజ్ ఐ సెడ్ less than 10% అడ్మిట్. సో ఇప్పుడు మనం ఏదైతే పిడియాట్రిషియన్స్ ఉన్నారో దే కెన్ బి యూస్ టు ట్రైన్ పీపుల్, ఆ నర్సింగ్ స్టాఫ్ని ట్రైన్ చేసుకొని ఆ పూల్ పెంచుకోవాలి.
ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం రెడీ చేసుకోవాలి. అలాగే మనకి ఛాలెంజెస్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ వాజ్ బిగ్ ఛాలెంజ్. ఆ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ మనం పెంచుకోవాలి. అలాగే బిగ్గెస్ట్ థింగ్ ఇస్ అవైలబిలిటీ ఆఫ్ మెడికేషన్స్. ఇప్పుడు చిన్నపిల్లల్లో మనం మెస్క్ అనేది చూస్తున్నాము, మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్. దానికి ఇమ్యూనోగ్లోబుల్ అని మనం వాడతాం అనమాట. వి ఆల్రెడీ ఇప్పుడు నా ఈ సెకండ్ వేవ్ దీంట్లో వి స్టార్టెడ్ సీయింగ్ మోర్ కేసెస్ ఆఫ్ మెస్క్ అనమాట. ఫస్ట్ వేవ్లో చూసాము, వీ హ్యావ్ సీన్ ఇన్ కంట్రీస్ లైక్ యూకే, ఇటలీ అండ్ అదర్ థింగ్స్. ఇండియాలో కూడా చూసాము. ఇప్పుడు సెకండ్ వేవ్లో యూజువలీ మీ సెకండ్ వేవ్ పీక్ తర్వాత 1 monthకి స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ వీఆర్ స్టార్టెడ్ సీయింగ్ దోస్ కేస్. అప్పుడు మీకు స్టెరాయిడ్స్, ఇమ్యూనోగ్లోబిన్స్ ఇలాంటి పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది. సో అవైలబిలిటీ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ మెడికేషన్ స్టాక్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ గెట్టింగ్ ఇన్ టచ్ విత్ దోస్ ఫార్మా కంపెనీ, బయింగ్ దెమ్ ఆఫ్, స్టాకింగ్ దెమ్ అప్, సో దట్ ఆ మెడిసిన్స్ లేవు, మనం ఇయ్యలేకపోతున్నాము, దాని మూలాన మనకి ఇది అవుతుంది అనే ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. ఎస్, ఇప్పుడు కరోనా సోకితే పెద్దవాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో చిన్నపిల్లల్లో కూడా అలాంటి లక్షణాలే బయటపడతాయి. అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు ఇఫ్ ఐ సే చిన్నపిల్లల్లో ప్రస్తుతానికి కరోనా చిన్నపిల్లల్లో 2 విధాలుగా ఎఫెక్ట్ వస్తుందండి. ఒకటేమో అక్యూట్ స్టేజ్లో అంటే ఎలా అయితే ఇప్పుడు అడల్ట్స్కి టిపికల్లీ మీకు 14 daysలో ఉంటుందండి. ఫస్ట్ 5 days 7 daysలో బాగా ఫీవర్ వస్తుంది, కొద్దిగా జలుబు, దగ్గు, సమ్ పీపుల్ లాస్ స్మెల్. దాని తర్వాత 6th day 7th dayకి సైటోకాన్ స్టార్మ్ వస్తుంది కొందరికి, వేర్ దే కెన్ గెట్ వెరీ సిక్ అండ్ సమ్ ఆఫ్ దెన్ వెంటిలేటర్ అవసరం పడవచ్చు, ఐసీయూ అవసరం పడవచ్చు, అలాగుంటుంది అనమాట. నిమోనియా రావచ్చు, అలాగుంటుంది. వెరస్ చిన్నపిల్లలకి యూజువలీ ఈ ఫస్ట్ 1 week 10 daysలో సాధారణంగా మెజారిటీ ఆఫ్ చిల్డ్రన్ కొద్దిగా మైల్డ్ ఫీవర్, కోల్డ్ కాఫ్ వచ్చి లేకపోతే వామిటింగ్ లూజ్ వచ్చి 2-3 daysలో సెటిల్ అయిపోతారు 90% పిల్లలు. సమ్ చిల్డ్రన్ కొద్దిగా మోర్ దెన్ 10 years ఉన్న వాళ్ళకి కొందరికి నిమోనియా వస్తుంది, హూ ఆర్ రిక్వైరింగ్ ఐసీయూ కేర్, హూ ఆర్ రిక్వైరింగ్ సార్ట్ ఆఫ్ సమ్ రెస్పిరేటరీ సపోర్ట్ అనమాట. సో చాలా తక్కువ మంది పిల్లలు, ఈవెన్ న్యూబార్న్ పిల్లలు కూడా సిమ్టమాటిక్ అవుతున్నారు 10%. వాళ్ళకి ఫీవర్ వస్తుంది, కొద్ది బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక less than 10%కి. కానీ పిల్లల్లో విచ్ ఈస్ యూనిక్, విచ్ వీ డోంట్ సీ సో మచ్ అడల్ట్స్లో ఎక్కువ చూడము, అలాగే న్యూబార్న్స్లో కూడా చాలా తక్కువ చూస్తాము, ఈస్ దాన్ని మిస్క్ అంటాం, మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్. అది మీకు కోవిడ్కి ఎక్స్పోజ్ అయిన 1 month తర్వాత ఆర్ సమ్ టైమ్స్ 6 weeks తర్వాత సడన్లీ దే కమ్ విత్ హై ఫీవర్. అక్కడ కొద్దిగా హార్ట్ వీక్గా అవుతుంది, హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెసల్ కొద్దిగా బిగ్ అవుతుంది, కరోనరీ ఇస్ డైలేటెడ్ అంటాము, బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవుతుంది, షాక్లో వెళ్తారు, ప్లేటెడ్ కౌంట్ తగ్గుతుంది, వాళ్ళు సీరియస్ అవ్వచ్చు. దట్ ఈస్ వన్ సీరియస్ కండిషన్ విచ్ చిల్డ్రన్ కెన్ డెవలప్. ఫస్ట్ వేలో వచ్చింది ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనేది ఎంత పర్సెంట్ అంటే వచ్చిన వాళ్ళలో ఎంత మేరకు వచ్చే 1 to 2% పిల్లలకి వస్తుందండి. 1 to 2% ఆఫ్ చిల్డ్రన్కి వస్తుంది అది. అంటే దిస్ ఈస్ అ లేట్ ఇన్ఫ్లమేటరీ దిస్ థింగ్స్. అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ everyone has this. Few people who have not early symptom లేకుండా లేట్ సిమ్టమ్గా ప్రజెంట్ చేస్తారు. దట్ ఈస్ ఆ సమయంలో దాన్ని గుర్తించడం వల్ల కరోనా నుంచి వచ్చిన తర్వాత కోలుకున్న తర్వాత నెల రోజులు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. సో బహుశా వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు, ఆ సమయంలో వీళ్ళ మెస్క్ బారిన పడ్డారు అని తెలుసుకునే అవకాశం ఉంటుందా? వన్ ఇది ఎడ్యుకేషన్ అండి. అంటే పేరెంట్స్కి ఎందువల్ల ఇప్పుడు ప్రతి పేరెంట్స్ ఎవరికైతే కోవిడ్ పాజిటివ్ ఎక్స్పోజ్ అయ్యారో లేకపోతే చైల్డ్ పాజిటివ్ ఉన్నట్టు మేము ఆల్వేస్ కౌన్సిల్ చేస్తాం. ఈ నెక్స్ట్ 1 monthలో బిడ్డకి హై ఫీవర్ వచ్చినా, కాలు చేతులు చల్లపడి హార్ష్ బ్రీతింగ్ అయిపోయి బాగా మొత్తుగా పనుకొని, లేదా ఐస్ రెడ్గా అయిపోతుంది, లేదా నోరులో ఏమైనా లీజన్స్ వస్తున్నాయి, అలా ఉంటే హాస్పిటల్ వచ్చి టెస్టులు చేయించుకోండి, బీపీ చెక్ చేయించండి. ఇలాంటి పిల్లల్లో బ్లడ్ టెస్ట్లో కూడా కొద్దిగా చేంజెస్ వస్తాయి, సిఆర్పి బాగా పెరిగి ఉంటుంది అనమాట, బీపీ తగ్గిపోతుంది, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గొచ్చు. వీళ్ళని తొందరగా గుర్తించుకొని ఈ మెడికేషన్స్ ఇస్తే ఫాస్ట్ రికవరీ చాలా బాగుంటుందండి. చాలా ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ గుర్తించలేకపోయారు చాలా మంది, అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట. మామూలుగా కరోనా పిల్లల్లో లక్షణాలని మనం ముందుగా గుర్తించడం కానీ లేకపోతే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ పేరెంట్స్ ఏం చేయాలి? అర్థం కాదు. కరోనా గురించి పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయని మాట్లాడుకున్నాం కదా, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల విషయంలో? ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెస్ట్ అండి. ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్. సో ప్రివెన్షన్ ఏంటంటే ఐ ఆల్వేస్ సే పేరెంట్స్కి SMS. సో SMS అంటే ఆల్వేస్ హ్యావ్ సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, శానిటైజేషన్. పిల్లలకి ఫస్ట్ నుంచి నేర్పించండి. చిల్డ్రన్ మోర్ దెన్ 2 years అకార్డింగ్ టు WHO మోర్ దెన్ 5 years మాస్క్ బయటికి వెళ్తే, అలాగే మీరు హ్యాండ్ వాషింగ్ గురించి చెప్పండి, అండ్ సోషల్ గ్యాదరింగ్కి తీసుకెళ్ళకండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పిల్లలు బోర్ అయిపోతున్నారు, వెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళాలి అంటే ప్రివెన్షన్ ఈజ్ మస్ట్. వచ్చిన తర్వాత అది తనకి మైల్డ్గా వస్తుందా, మోడరేట్గా వస్తుందా, సివియర్ వస్తుందా, వీ కాంట్ ప్రిడిక్ట్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద చైల్డ్స్ ఇమ్యూనాలజీ అనమాట. సో వట్ ఈస్ ప్రివెన్షన్. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ సీ దట్ అదర్ డిసీజెస్ ఆర్ నాట్ దేర్. అంటే మెయింటైన్ జనరల్ హైజీన్ వెల్.
జనరల్ హైజీన్ అంటే వాళ్ళకి న్యూట్రిషన్ మంచిగా ఇస్తాము, మంచి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ న్యూట్రిషన్ బాగా ఉండి చూసుకుంటే, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమైనా ఉంటే చూసుకుంటాం. అలా థర్డ్ వ్యాక్సినేషన్ అప్ టు డేట్ ఉంటాం. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే బిడ్డలు హెల్దీగా ఉంటారు. సో ఛాన్సెస్ ఆఫ్ ఈవెన్ ఇఫ్ దే గెట్ ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ సివియర్ వన్, దట్ ఈస్ దేర్. అంటే పిల్లల ట్రీట్మెంట్ ప్రోటోకాల్ విషయంలో మనం ఇప్పటివరకు ఎంత అడ్వాన్స్డ్ ఉన్నాం. ఎందుకంటే ఉదాహరణకి పెద్దవాళ్ళ విషయంలో ఇప్పటివరకు ఈ మందు పనిచేస్తుందని లేదు, ఈ మందు పనిచేస్తుంది అంటాన్న ప్రతి మందుని కూడా వాళ్ళపైన విసరటం మొదలుపెట్టాం. పిల్లల్లో ఇంత మెడికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందా? అంటే పనిచేస్తుంది ఏమో వాళ్ళ మీద ట్రయల్ చేసే అవకాశం ఉంటుందా? ఆ మెడికేషన్ వాళ్ళు తట్టుకోగలిగే స్థితిలో ఉంటారా? సో మనం ఆ విషయంలో ఎంత అడ్వాన్స్డ్గా? సో ఇప్పుడు అండి అలోపతి దట్ ఈస్ అంటే ఇప్పుడు ప్రతి ఏ మెడిసిన్ అయినా వి గో ఆన్ రివ్యూయింగ్ ఇది సేఫా కాదా అని చూస్తాము. ఇప్పుడు డెఫినెట్లీ మనము ఏదైతే మనం అడల్ట్స్లో యూస్ చేస్తున్నామో అవన్నీ చిన్నపిల్లల్లో యూస్ చేయవచ్చు. మీరు ఇప్పుడు రెమెడీస్విర్ కానివ్వండి, కానీ దానికి స్పెసిఫిక్ ఇండికేషన్ ఉంది. మేము అన్లెస్ ద చైల్డ్ రిక్వైరింగ్ ఆక్సిజన్ ఐసీయూ అడ్మిషన్ అవుతే కానీ రెమెడీస్విర్ యూస్ చేయము. అలాగే స్టిరాయిడ్స్ కూడా పిల్లల్లో యూస్ చేస్తారు. అగైన్ అండి ఈవెన్ అండ్ అడల్ట్స్లో కూడా అండి మెసేజ్ ఊరికైనా స్టిరాయిడ్స్ యూస్ చేయొద్దు. We have told that in paper, we told on these things. మన కోవిడ్ వచ్చిన ఫస్ట్ 5-6 డేస్లో స్టిరాయిడ్స్ యూస్ చేయొద్దు అన్లెస్ ద సిఆర్పి ఇస్ హై. బికాజ్ ఆ టైంలో వైరస్ పెరుగుతూ ఉంటుంది. సో మీకు వైరీమియా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మీకు నేటెంట్ ఫేజ్లో ఎప్పుడైతే సిఆర్పి హై ఉంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది, అప్పుడు మీకు స్టిరాయిడ్స్ పనిచేస్తాయి. సెకండ్, డోస్ కరెక్ట్గా ఉండాలి, మరీ హై డోస్ కరెక్ట్ కాదు, లాంగ్ పీరియడ్ కూడా వద్దు. దాని వలన లాంగ్ పీరియడ్ ఆఫ్ స్టిరాయిడ్స్ ఆల్రెడీ మీకు డయాబెటీస్ ఉంది లేదా అదర్ ఇమ్యూనో సప్రెషన్ ఉంటే అప్పుడే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో చిన్నపిల్లలు కూడా స్టిరాయిడ్స్ ఇస్తారు, కానీ ఓన్లీ వెన్ దే ఆర్ సివియర్, లేకపోతే ఇయ్యమన్నమాట. థర్డ్, మీకు ఈ ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ మేము విచ్ వి నార్మలీ అడల్ట్స్లో ఎక్కువ యూస్ చేయము, చిన్నపిల్లలు ఎప్పుడైతే మిస్కొచ్చినప్పుడు యూస్ చేస్తాము. దట్ ఈస్ వాట్ వీ యూజ్ ఇన్ చిల్డ్రన్. ఈ ప్లాస్మా థెరపీ చిన్న పిల్లలు కూడా యూస్ చేసామని ఇప్పుడు సో మచ్ కాంట్రవర్సీ అబౌట్ ప్లాస్మా థెరపీ. ఇప్పుడు ఏంటంటే నో మెడిసిన్స్ అంటే ఇప్పుడు దేర్ ఆర్ స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఫర్ ఎవ్రీ ట్రీట్మెంట్ అండి. వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈ కోవిడ్లో ఇప్పుడు we have become lot of WhatsApp doctors అయిపోయారండి. సో ఇప్పుడు పిల్లల విషయంలో ఇది జాగ్రత్తగా ఉండాలి. ఈ వాట్సాప్ డాక్టర్స్ I always say నేను I tell me ప్రజలకి ఒక మంచి అప్పీల్ ఇవ్వాలి, మీరు చెప్పాలి. I think ఈ కరోనా ఇస్ వన్ ఒక జబ్బు. I think everyone knows everything లాగా అనిపిస్తుంది. My sincere advice to everyone is see doctors are expert. వాళ్ళకి తెలుస్తుంది ఏ టైంలో ఏ ట్రీట్మెంట్ చేయాలి. Please listen to them. Definitely prevention is best, so try to prevent, that is. And mild symptoms ఏంటి, moderate symptoms, severe, ఇవి దాన్ని క్లియర్గా అది గైడ్లైన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తారు. సో బిఫోర్ ద చైల్డ్ గెట్ సిక్ అది అప్రోప్రియేట్ సెంటర్స్ తీసుకెళ్తే పిల్లల్లో సర్వైవల్ రేట్స్ అవుట్కమ్ చాలా బాగుందండి. ఐ వుడ్ సే అట్ దిస్ స్టేజ్ ఇప్పుడు ఈ కోవిడ్ ఎలా మ్యూటేట్ అవుతుందో తెలియదు. ఒక మంచి వార్త చెబుతున్నాము, అది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తానండి, పానిక్ అవ్వద్దు ఎవరు. 2 years బ్యాక్ డెంగ్యూ ఎంతైతే ఉండి దట్ వాజ్ లాట్ మోర్ పానికింగ్. యాజ్ ఎ డాక్టర్ వీ ట్రీటెడ్ డెంగ్యూ వాజ్ ఎఫెక్టెడ్ లాట్ మోర్ చిల్డ్రన్ ఎఫెక్టెడ్ ద లివర్ వెరీ బ్యాడ్లీ. షాక్లో వెళ్ళేవారు, ప్లేటెట్ తగ్గిపోయి బ్లడ్ ఎక్కియాల్సి వచ్చేది. సమ్ చిల్డ్రన్ వీ వర్ నాట్ ఏబుల్ టు సేవ్. అది వాజ్ లాట్ మోర్ సివియర్. కోవిడ్లో అంత కాలేదు పిల్లలకి టచ్ వుడ్, లక్కీలీ ఇట్ ఈస్ గుడ్ అనమాట. కానీ ఇది మ్యూటేట్ అయ్యి ఎలా ఉంటుంది థర్డ్ వేవ్లో వీ కాంట్ సే 100%. సో వీ షుడ్ బి మెంటలీ ప్రిపేర్డ్. అందువల్లనే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ని కొద్దిగా మనం స్పీడ్ చేసి తొందరగా చేసి పిల్లల్ని కూడా వ్యాక్సిన్ చేయగలిగితే దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ దట్ ఈస్ ప్రాబబ్లీ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ టు ఎనీవన్. ఐ థింక్ అత్యవసరం అయితే పిల్లలకు కూడా స్టెరాయిడ్స్ వాడచ్చు అని మీరు చెప్తున్నారు. అదే స్పెసిఫిక్ ఇండికేషన్ ఉంది మీరు చెప్పారు. బట్ ఇక్కడ స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్ గా మనం ఇప్పుడు బ్లాక్ ఫంగస్ చూస్తున్నాం కదా, పిల్లలకు కూడా ఆ ప్రమాదం ఉంటుందా? అండి ఇప్పుడు పెద్దల్లో కూడా అండి ఎవ్రీవన్ హూ గాట్ స్టెరాయిడ్స్ అందరికి బ్లాక్ ఫంగస్ రాదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళకి, అలాగే ఎవరైతే ఇమ్యూనోమోడ్యులేషన్ అంటే మీకు టోస్లిజిమాబ్ అదర్ ఇమ్యూనోమోడ్యులేషన్ తీసుకొని వాళ్ళకి ఇమ్యూనో సప్రెషన్ వాళ్ళకి వచ్చిందండి. అలాగే ఎవరికైనా ఇఫ్ యూ సప్రెస్ దర్ ఇమ్యూనిటీ ఫంగస్ గోస్ అప్ అనమాట. ఓకే. సో
లక్కీలీ మాకు పిల్లల్లో అలాగే చేసే అవసరం పడలేదు. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ టు కమ్ అన్లెస్ ఇప్పుడు ఎవరికైనా కొందరు క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి కోవిడ్ వచ్చి అలాంటి ప్రాబ్లం వస్తే దట్ ప్రాబ్లం కెన్ హ్యాపన్. థెరాటికలీ పాసిబిలిటీ ఉంది, మనం అలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎస్, ఏ గ్రూప్ వాళ్ళకి అంటే ఏజ్ గ్రూప్ కూడా పిల్లల్లో ఉంటుంది కదా, ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కరోనా ఎఫెక్ట్ కనిపిస్తుంది, అంటే దాని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు హై రిస్క్ ఫ్యాక్టర్స్ అని చిల్డ్రన్లో కూడా మేము డిఫైన్ చేసామండి మెడికల్గా. సో ఇప్పుడు లెస్ దెన్ 1 year, అందులో లెస్ దెన్ 3 months ఇస్ వన్ హై రిస్క్ గ్రూప్. దాని తర్వాత చిల్డ్రన్ విత్ హార్ట్ డిసీజ్, చిల్డ్రన్ విత్ కిడ్నీ ఫెయిల్యూర్, చిల్డ్రన్ విత్ లివర్ ఫెయిల్యూర్, చిల్డ్రన్ విత్ క్యాన్సర్ ట్రీట్మెంట్, చిల్డ్రన్ విత్ డయాబెటీస్, వీళ్ళు ఆర్ హై రిస్క్ గ్రూప్. ఇంకోటి ఏజ్ గ్రూప్ విచ్ వీఆర్ సీయింగ్ లిటిల్ బిట్ మోర్ సివియర్ కాన్ ఆర్ అడోలసెంట్స్. ఈ 10 to 12 years and above వాళ్ళు కొద్దిగా సివియర్ చూస్తున్నాం. దే ఆర్ ప్రెజెంటింగ్ లిటిల్ బిట్ మోర్ లైక్ అడల్ట్స్. కొద్దిగా వాళ్ళలో నిమోనియా వస్తుంది, వాళ్ళలో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళలో మిస్క్ వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువగా ఉందన్నమాట. ఈ కవాసకి మిస్క్ అంటే చాలా మటుకు కవాసకి డిసీజ్ లాగా ఉంది, ఏదైతే హార్ట్కి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది నార్మల్గా స్మాల్ చిల్డ్రన్ చూస్తాం అనమాట. ఇది కోవిడ్తో వచ్చిన తర్వాత ఈ పెద్ద పిల్లలు కూడా చూస్తున్నాం. ఓకే, లెస్ దాన్ 2 yearsలో కొంత ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందని, వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుందనే అధ్యయనం కొన్ని వినిపిస్తున్నాయి, అది కరెక్టే అంటారా? ఎస్, అంటే ఇప్పుడు నార్మల్లీ ఏ జబ్బైనా తీసుకోండి, మీరు డెంగ్యూ తీసుకోండి, H1N1 తీసుకోండి, టైఫాయిడ్ తీసుకోండి, ఎనీ ఆఫ్ దిస్ ఇన్ఫెక్షన్స్ స్మాలర్ చిల్డ్రన్ మీద సివియర్గా ఉంటుంది బికాస్ లెస్ ఇమ్యూనిటీ. ఓకే, ఈ ఒక జబ్బు హ్యాస్ సమ్హౌ స్పేర్డ్ దిస్ ఏజ్ గ్రూప్ ఇస్ బికాస్ దేన్ని అయితే అటాచ్ చేయాలి ఆ రిసెప్టర్స్ లేవు. ఓకే, దాని వలన దే ఆర్ రిలేటివ్లీ స్పేర్డ్ అని మామూలుగా కోల్డ్ కాఫ్తో ఉండి సెటిల్ అయిపోతున్నారు. సో పేరెంట్స్ కొద్దిగా బట్ 2-3 daysలో చైల్డ్ ఈజ్ నార్మల్ ఫీడింగ్ యాక్టివ్గా ఉన్నప్పుడు పేరెంట్స్ ఆర్ ఆల్సో క్వైట్ హ్యాపీ. సో కానీ బికాస్ లెస్ దెన్ 3 monthsలో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంటుంది, అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే వాళ్ళని కొద్దిగా ఎక్కువగా కేర్ఫుల్గా ఉంటాం. ఇక్కడ రికవరీ రేట్ చిన్నపిల్లలకి సంబంధించి ఏ రకంగా ఉంది సార్? చాలా బాగుందండి. సి యాజ్ ఫర్ యాజ్ చిల్డ్రన్ ఆర్ కన్సర్న్, యాజ్ ఐ సెడ్, మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ రికవర్ ఇన్ ద ఫస్ట్ 3 days 4 days. వెరీ ఫ్యూ చిల్డ్రన్, మేము టెస్ట్లు కూడా అండి, వీ డోంట్ డూ టెస్ట్ ఆన్ చిల్డ్రన్ నార్మలీ. ఎవరైతే ఫీవర్ ఆర్ దేర్ మోర్ దెన్ 3 to 5 days కంటే ఎక్కువ ఫీవర్ ఉంటుంది, ఆర్ వెరీ హై ఫీవర్ ఉంటుంది, ఆక్సిజన్ సాచురేషన్స్ లెస్ దెన్ 95% ఉంది, లేకపోతే బాగా మత్తులో ఉన్నారు, ఫీడింగ్ తక్కువ తీసుకుంటున్నారు, అలాంటి పిల్లలకే టెస్టులు చేపిస్తాం. సిటీ స్కాన్ అనేది పిల్లలు చేయించారు. సో ఇలాగా దట్ ఈస్ అనదర్ వన్ థింగ్ విచ్ వీ డు నాట్, బికాస్ చిన్న పిల్లలు అంత ఉపయోగం లేదండి, అన్లెస్ ఈ స్పెషల్లీ కొద్దిగా ఓల్డర్ చిల్డ్రన్ పెద్ద నిమోనియాతో వచ్చి ఐసీయూ అవసరం పడితే అలాంటి పిల్లలకి ఏమైనా సిటీ స్కాన్ చేస్తాం. కానీ జనరల్గా ఎంతైతే అడల్ట్స్లో సిటీ స్కాన్ చేస్తామో అలాగే చిన్నపిల్లల్లో అంటే మరి పిల్లల్లో సివియారిటీని తెలుసుకోవడానికి ఏం చేయాల్సిన అవసరం? చిన్నపిల్లలు సివియారిటీ తెలుసుకుంటానికి వాళ్ళు ఎలా బ్రీత్ చేస్తున్నారు, వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది, దాన్ని బట్టి వీ అసెస్ అనమాట. సో దిస్ ఈస్ ద వే వీ నో. 3 నెలల లోపు పిల్లల్లో సివియారిటీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటుంది అని చెప్తున్నారు. సో నెలల లోపు పిల్లలు వస్తే మనం దానికి అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు సపోజ్ మదర్కి అనుకోండి, అఫ్ కోర్స్ ఇప్పుడు ఏమవుతుంది, లాట్ ఆఫ్ దిస్ ఆక్సిజన్ ప్రోబ్స్ ఉంటాయి కదండి, ఇది తల్లిదండ్రులు ఈ పెద్ద ప్రోబ్స్ ఉంటాయి, దే కాంట్ పుట్ ఆన్ స్మాల్ చిల్డ్రన్. అది ఒక కామన్ క్వశ్చన్, డాక్టర్ గారు ఇది పెడుతున్నారు రావట్లేదండి, బికాజ్ చిన్న ఫింగర్స్ ఉంటాయి తీసుకోలేరు అనమాట, దానికి స్పెషల్ ప్రోబ్స్ కావాల్సి వస్తుంది. సో ఆక్సిజన్ సాచురేషన్ వెరీ డిఫికల్ట్ టు మెజర్. సో తన చేతి కలర్తో కంపేర్ చేయమంటాం. సో మదర్ చేతితో కలర్ చేయాలి, కానీ తను బెస్ట్ ఏంటంటే ఫీడింగ్ ఎలా తీసుకుంటున్నారు. ఇఫ్ ద చైల్డ్ ఈజ్ నాట్ ఫీడింగ్ వెల్, మదర్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు టెల్ అనమాట. ఫీడింగ్ బాగానే తీసుకుంటున్నారా, బ్రీదింగ్ రేట్ ఎలా ఉంది, దాని తర్వాత ఎక్కువ మత్తులో పనుకుంటున్నారా, యూరిన్ అవుట్పుట్ ఎలా ఉంది, హౌ ఈజ్ ద సెట్ ఆఫ్ ఓవరాల్ యాక్టివిటీ ఆఫ్ ద బేబీ. దీస్ ఆర్ ద ఇండికేటర్స్ ఫర్ ద మదర్స్ టు సేవ్ ద చైల్డ్ ఈజ్ సిక్ ఆర్ నాట్. అండ్ of course one thing which has evolved in COVID తో ఏంటంటే doctors are doing video consultations అండి. lot of pediatricians across the countries are doing video consultations. So every day so many patients I see on the video and say they are fine or not. So baby suppose చక్కగా ఫీడింగ్ తీసుకొని అటు ఇటు యాక్టివ్ బాగానే ఉంటే we can say they are looking fine. డాక్టర్ ఈ రెండిట్ల గురించి ఇంకొంచెం వివరంగా చెప్తారా? యూరిన్ అవుట్పుట్ గురించి, చేతుల రంగు గురించి అన్నారు. సో ఇప్పుడు యూరిన్ అవుట్పుట్ ఏంటంటే ఒక నార్మల్ పిల్లలు తల్లి పాల మీద ఉండి ఫీడింగ్ చేస్తుంటే ఇఫ్ దే ఆర్ పాసింగ్ ఒక రోజుకి 6 to 8 times కంటే ఎక్కువ యూరిన్ పాస్ చేస్తున్నారంటే అడిక్వేట్ యూరిన్ అవుట్పుట్ అనమాట. ఇప్పుడు తల్లి నార్మల్ పిల్లలు ఎలాగా ఎవ్రీ
3 to 4 hours ఫీడింగ్ తీసుకుంటారు, కొందరు 2 hours కూడా ఫీడింగ్ తీసుకుంటారు. సో దట్ ఈస్ ఒక ప్రతి బిడ్డకి ఒక ఎస్టాబ్లిష్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. సో విచ్ తల్లి నోస్ ద బెస్ట్. సో నార్మల్ ప్రతిరోజు 2-3 గంటలకు పాలు తాగేదండి పాప, ఇవాళ అసలు ఒక 4 hours అవుతుంది, 5 hours తాగుతలేదని, మదర్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు నో. ఎప్పుడు చక్కగా పింక్గా ఉంది, ఇవాళ కొద్దిగా డల్గా అనిపిస్తుందండి, దట్ ఈస్ మదర్ నోస్ అనమాట. యూరిన్ రోజు డైపర్ చాలా మార్చేదాన్ని, లేదా ఈ క్లాత్ డైపర్ ఉన్న చేంజ్ చేసేది, ఇలా తక్కువ చేస్తుందని. దీస్ ఆర్ ద సటల్ మార్కర్స్ వేర్ మదర్ బెస్ట్గా ఎర్లీగా పికప్ చేస్తారు టు సే ఈ పాప సరిగ్గా లేదు, లెట్ మీ టేక్ టు ద హాస్పిటల్ అండ్ చెక్. కొద్ది కూడా డౌట్ అనుమానించాలంటారా లేకపోతే లే ఇది సపోజ్ ఇలాంటి పిల్లలకి కరోనా వస్తే ఈ సిమ్టమ్స్ ఉంటే హాస్పిటల్కి వచ్చేయాలి. సో ఇప్పుడు ఒకప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ వేవ్లో ఇలా ఉన్నప్పుడు కొద్దిగా అడ్మిట్ చేసుకొని చూసి, బికాజ్ నో వన్ న్యూ ఎలా ఉంటారని. ఇప్పుడు ఇలాంటి పిల్లలు కూడా మనం ఇంట్లోనే పెట్టేసి అబ్జర్వ్ చేస్తున్నాం, అండ్ ఈ సిమ్టమ్స్ ఉంటే హాస్పిటల్ రమ్మని చెప్తున్నాం. చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే తల్లి కరోనా పాజిటివ్, తన తల్లి పాలు పిల్లవాడికి ఇవ్వచ్చా? 100% ఇవ్వచ్చండి. ఇప్పుడు దిస్ వాజ్ ఇప్పుడు ఫస్ట్ ఛానల్ వచ్చిందండి. సో చైనీస్ రికమెండేషన్ చైనీస్ మన ఏది కాదు. సో దే స్టార్టెడ్ విత్ తల్లిని విద్యను సెపరేట్ చేసేసేయండి, ఫీడింగ్ ఇవ్వండి, ఫార్ములా అనేది చేశారు. సమ్ ఇనిషియల్ అదర్ కంట్రీస్ హెడ్ ఫాలోడ్ ఇట్. నౌ ద కరెంట్ ఎవిడెన్స్ సేస్ కి యూ షుడ్ నాట్ సెపరేట్ మదర్ అండ్ బేబీ. ఓకే, ఇప్పుడు ట్రాన్స్మిషన్ అనేది మదర్ నుంచి బేబీకి, మదర్ ప్రెగ్నెంట్లో కోవిడ్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఒకటేమో వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే మదర్ డెలివరీ మన ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే త్రూ ప్లాసెంటా మదర్ బేబీకి వెళ్తాము, అది చాలా తక్కువ. ఓకే, యూజువలీ ఐదర్ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఆర్ ఆఫ్టర్ డెలివరీ త్రూ ఎయిర్ డ్రాప్లెట్ బేబీకి వస్తుంది. సో ద బెస్ట్ ప్రికాషన్స్ అనేది ఏంటంటే, ఒకటి ఆఫ్టర్ బర్త్ ఆల్సో మదర్ అండ్ బేబీ కెన్ స్టే ఇన్ ద సేమ్ రూమ్, బట్ ఒక 2 meters డిస్టెన్స్లో బేబీని మదర్ని పెట్టాలి. నెంబర్ 1. మదర్ మాస్క్ చేసుకుని ఉండాలి. ఓకే, బిడ్డని పట్టుకునేటప్పుడు చేయి కడుక్కోవాలి, శానిటైజ్ చేసుకోవాలి. బ్రెస్ట్ మిల్క్ నుంచి బిడ్డకి కరోనా వెళ్ళదు, యాంటీబాడీస్ వెళ్తాయి. దట్ ఈస్ ద రీజన్ మదర్ షుడ్ కంటిన్యూ టు బ్రెస్ట్ ఫీడ్. ఇప్పుడు మదర్ దీంట్లో 2 రకాలు ఉంటుందండి. ఇప్పుడు మదర్ కుడ్ బి సిక్, మదర్ కుడ్ బి హెల్తీ. సో యూ కెన్ హ్యావ్ ఏసిమ్టోమాటిక్ మదర్ హూస్ కోవిడ్ పాజిటివ్, సిమ్టోమాటిక్ మదర్ హూస్ కోవిడ్ పాజిటివ్. సపోజ్ మదర్ సిగ్గా ఉందనుకోండి, మరీ సిగ్గా ఉందని మనం ఏం చేయలేదండి, కానీ కొద్ది మామూలు సిగ్గా ఉంది ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఆ ఎక్స్ప్రెస్ చేసిన పాలు కూడా బిడ్డకి ఇచ్చాము. మదర్ బాగా సిగ్గు ఉందంటే తప్పదు, ఫార్ములా అయ్యాల్సి వస్తుంది. కానీ మదర్ హెల్తీగా ఉందంటే మాస్క్ పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకొని ఫీడింగ్ చేసాం, దే బీన్ ఫైన్. ఇక్కడ పిల్లల మానసిక ఆరోగ్యం పైన, మానసిక స్థితి పైన కరోనా ప్రభావం ఎలా ఉందనుకోవచ్చు సార్? ఓవరాల్గా మనం ఫస్ట్ వేవ్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు పిల్లలు చాలా విషయంలో అన్నిటికీ దూరం అయిపోతున్నారు. కరోనా వస్తే ప్రభావం ఎలా ఉంటుందని మనం మాట్లాడుతున్నాం, అంటే శారీరకమైనటువంటి ప్రభావం గురించి మాట్లాడుతున్నాం, వారిపైన మానసిక ప్రభావం ఏ రకంగా ఉంది? I've seen lot of children అండి. ఇప్పుడు నేను చెప్తానండి, ఇప్పుడు 1 to 3 years లెట్స్ సే ఏజ్ గ్రూప్ వైజ్ చెప్తాను. ఈ 1 to 3 yearsలో ఏమైందంటే, ఇప్పుడు పేరెంట్స్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, వాళ్ళు బిజీ అయిపోయారు. ఒక బిడ్డ ఉంటారు, సమ్ టైమ్స్ దే కెన్ హ్యావ్ 1 child, ఇంటరాక్షన్ లేదు. సో ఈ పిల్లలు ఏమైపోయారంటే, ఈ ఉట్టి దే ఆర్ సీయింగ్ దిస్ ఐప్యాడ్ కానివ్వండి, లేకపోతే టీవీ కానివ్వండి, మొబైల్ ఫోన్ కానీ. సో లాంగ్వేజ్ డిలేస్ చాలా మొదలైపోయినాయి, అటెన్షన్ స్పాన్ బాగా తగ్గుతూ మొదలైంది. సో ఈ పిల్లలకి లాట్ ఆఫ్ టెలింగ్ పేరెంట్స్కి, యూ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ టాకింగ్ టు దెమ్, స్పెండింగ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఉన్నా కానీ, బికాస్ బేబీ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దాట్. రెండోది ఈజ్ ద అదర్ చిల్డ్రన్ హూ నీడ్ సోషల్, అంటే మీరు వేరే పిల్లలతో ఆడుకుంటాం, ఇవన్నీ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ బికమింగ్ అ మేజర్ దిస్ థింగ్. సో అందుకని ఆ ఏజ్ ప్రకారం సమ్ ఇంట్లో వీ షుడ్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ అదర్ బోర్డ్ గేమ్స్ ఉంటే చూడండి, బోర్డ్ గేమ్స్ అని ఆడాలి, ఇమాజినరీ గేమ్స్ అని ఆడాలి. ఆర్ సపోజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ బబుల్, సపోజ్ మీరు 2-3 ఫ్యామిలీస్ ఉన్నారు, హూ ఆర్ సార్ట్ ఆఫ్ యూ నో దెమ్ వెల్. సి ప్రతి ఫ్యామిలీస్కి ఆర్ రిలేటివ్స్ ఉంటారు, ఇది ఉంటారు, whom you are very well. So you form your bubble. A bubble is also one way of interacting and trying to prevent. That is another way of doing. Suppose slightly older children unnaru anukondi, you can involve them in household activities. Yes. They feel more responsible. So there are some children who love cooking and mata. There are some children who can involve in some of the shopping. So that is some of the ways when children feel responsible, rather than just all old age they are just going into older children. Some of them
ఊటీ నెట్ఫ్లిక్స్లో చూసుకొని సోషల్ మీడియాలో వెళ్ళి ఇన్స్టాగ్రామ్ చూసుకొని దే జస్ట్ హుక్డ్ ఉంటూ ఇట్ అనమాట. సో వీ హ్యావ్ టు గెట్ దెమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. సో లాట్ ఆఫ్ సోషల్ ఐసోలేషన్ problems we are seeing in children, and I think this is something which has to be addressed very seriously. ఎస్, ఒక కరెక్ట్ ఏజ్ అంటే వాళ్ళు మానసికంగాను శారీరకంగాను ఎదుగుతున్నటువంటి వయసు అది. ఆ సమయంలో వాళ్ళకి ఈ కరోనా సమయంలో పేరెంట్స్కి రావడం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం ఒకటి, రెండోది వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోలేక అందరితో కలవలేక అది పూర్తిగా దానికి దూరం అయిపోతున్నారు. మన లాక్డౌన్ కానీ ఇతరత్ర కారణాలతో కానీ మనం అసలు కలవద్దని చెప్పడం ద్వారా కానీ ఇవి డిస్టర్బ్ అయిపోతున్నారు. ఎడ్యుకేషన్ మరోవైపు డిస్టర్బ్ అయిపోతుంది. ఓవరాల్ ఇవన్నీ కూడా ఆ పిల్లలపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది సార్? You see, I'll tell you, the whole community got affected. If you say adults affect అయ్యారు, children affect అయ్యారు, if you see economy affect అయింది, everywhere every system got affected. So ఇప్పుడు పిల్లల్ని మనము స్పెసిఫిక్గా తల్లిదండ్రులు పేరెంట్స్ హ్యావ్ టు టేక్ దిస్ స్పెషల్ ప్రికాషన్స్కి హౌ డు వి కీప్ దెమ్ ఎంగేజ్డ్, దట్ ఈస్ ఆల్. సో ఈ పిల్లలు బికాస్ ప్రివెంటింగ్ కరోనా ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో మనము ఎలా కొందరు పేరెంట్స్ వచ్చారనమాట, చాలా అయిపోతుంది, ఐ డోంట్ మైండ్, ఐ వాంట్ టు సెండ్ దెమ్ అవుట్ అంటారు అనమాట. వాళ్ళు నుండి ఉంచలేకపోతున్నారు, వాళ్ళు అయితే బాగా దే బికమ్ సో క్రాంకీ, ఐ వాంట్ టు సెండ్ దెమ్ అవుట్. సో ఇట్ ఈస్ you form your small group. I know some of the friends who have a small group, వాళ్ళు పిల్లలు ఆడుకుంటారు, దే ఆర్ ఫైన్. దోస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ ఫైన్ బికాజ్ అట్లీస్ట్ యూ నో దట్ దే ఆల్ ఏంటంటే దే ఎడ్యుకేట్ దెమ్. కొందరు అడిగారు పిల్లల్ని ఎలా చెప్తారండి మాస్క్. ఐ థింక్ ఐ ఫైండ్ పిల్లలు ఫాలో ద మాస్క్ రూల్ మచ్ బెటర్ దెన్ అడల్ట్స్. అడల్ట్సే ఫాలో కారండి, పిల్లలు ఫాలో ద మాస్క్ రూల్, పిల్లలు ఫాలో ద హ్యాండ్ శానిటైజేషన్. there was a nice video clip about this 1.5-2 years, you know, all this new generation, Alanda just they're doing the hand sanitization. So because they, from the time they have grown, they have seen everyone doing hand sanitization. So I think what we educate them, what we tell them what is important, that particular. ఈ స్కూల్ ఏజ్లోనే వాళ్ళకి ఎడ్యుకేషన్లో వాళ్ళ సబ్జెక్టులో ఈ కరోనా గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందనుకుంటున్నారా? అంటే ఇప్పుడు కరోనా డెఫినెట్లీ చెప్పాలి, అంటే ఇప్పుడు ఏజ్ ప్రకారం వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ సబ్జెక్ట్స్లో ఇది కూడా ఒకటి చేర్చాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ వస్తుందండి. ఐ థింక్ వన్ థింగ్ డెఫినెట్లీ మన కంట్రీలో ఉంది, హెల్త్ హ్యాస్ బికమ్ మోర్ ప్రామినెంట్. ఫర్ సమ్ రీజన్ హెల్త్ హ్యాడ్ టేకెన్ బ్యాక్ స్టేజ్ ఇన్ ఇండియాలో. ఎప్పుడు మనం హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మనకి ఎవరైనా డెత్ అయినా అకౌంటబిలిటీ ఆఫ్ డెత్ వాజ్ నెవర్ దేర్. సో ఇప్పుడు ఇది ప్రివెంటబులా, ఇది కాదా, మనకి ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఐసీయూ బెడ్స్, మనకి ఎందుకు యూనో ఈ యాక్సిడెంట్ ఎందుకు అయింది, ఈ హౌ మచ్ టైంలో దట్ పర్సన్ షుడ్ హ్యావ్ రీచ్ ద హాస్పిటల్, ఈ అంబులెన్స్ రెస్పాన్స్ టైం ఏంటి, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద హెల్త్ పారామీటర్స్ యాజ్ ఎ కంట్రీ వీ నెవర్ లుక్డ్ ఇన్ టు ఇట్. సో నౌ వాట్ కోవిడ్ హ్యాస్ డన్ అండ్ సెకండ్ వేవ్ హ్యాస్ డన్ ఇస్ it made us look into our health infrastructure. Second, if you look at countries like Sri Lanka and other things, their GDP, they spend more on health than us. So now we all have to wake up and start spending more on health. That has done. So దీని మూలాన మనకి హెల్త్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఇది మీకు హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ చిల్డ్రన్ కూడా పెరుగుతుంది. అవేర్నెస్ అమాంగ్ చిల్డ్రన్ ఆల్సో, హౌ టు కీప్ దెమ్ సార్ట్ ఆఫ్ ప్రొటెక్టెడ్, వ్యాక్సినేట్ దెమ్, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్స్, ఇవన్నీ కూడా మనకి చెప్పాల్సి వస్తుంది. వి డోంట్ థింక్ దట్ దిస్ విల్ గో ఆఫ్. See, very few viruses have gone off and never came back. So whether it will slowly sort of reduce over a period of time, only time would tell us. So something else will come in future. So I think it is very important for us ki manaki health awareness కొద్దిగా ఉండాలి. డాక్టర్ గారు హెల్త్ అవేర్నెస్ అంటున్నారు, ఓకే. అయితే కరోనా విషయంలో ఎక్కువగా కరోనా మీద పోరాడేది మందుల కన్నా మన ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్తున్నారు. సో పిల్లల్లో పౌష్టికాహారాన్ని తొలి దశ నుంచే వాళ్ళకి అందించి ఇమ్యూనిటీని పెంచే విధంగా ఇప్పుడు థర్డ్ వేవ్ కంటే ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? పిల్లల తల్లిదండ్రుల్లో ఎలాంటి అవగాహన ఉండాలంటారు ఈ విషయంలో? బ్యాలెన్స్ డైట్ అండి. ఇప్పుడు వెన్ యూ సే, ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు కొందరు పిల్లలు ఉంటారండి, సమ్ చిల్డ్రన్ నా పిల్లలు బాగా సన్నగా ఉన్నారంటారు, వెరీ కామన్. సో మెనీ పేరెంట్స్ కమ్, నా బాగా అస్సలు పెరుగుతలేదు అంటారు. ఈజ్ వెరీ యాక్టివ్, ప్లేఫుల్, తింటలేదు, వెరీ బాగా యాక్టివ్గా ఉంటాడు, ప్లేఫుల్ ఉంటాడు, అండ్ హీస్ హెల్తీ. ప్రతి బిడ్డది ఒక వెయిట్ అండ్ హైట్ పర్సెంటేజ్ ఉంటుంది. యాజ్ లాంగ్ దే ఆర్ గ్రోయింగ్ ఆన్ దట్ పర్వాలేదండి. సో అండ్ దే ఈట్ పర్టికులర్ క్వాంటిటీ, కానీ వాళ్ళు తినేదేదో మనము చూసుకోవాలి కి హెల్తీగా తింటున్నారు, నాట్ జంక్ ఫుడ్. సో దే ఈట్ ప్రాపర్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్,
ది అప్రోప్రియేట్ ప్రోటీన్స్, వెజిటబుల్స్, ఇవన్నీ మనము బ్యాలెన్స్గా ఇస్తే సరిపోతుంది. నాట్ దట్ సమ్వన్ ఈజ్ ఫ్యాట్ ఈజ్ హెల్దీ అనేది కాన్సెప్ట్ మనం తీసేయాలి. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు సే. సెకండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ హైజీన్. హైజీన్ గురించి మనం చాలా చూసుకోవాలి టు సీ దట్ దే వాష్ దేర్ హ్యాండ్స్ వెల్ వెన్ దే ఆర్ గోయింగ్ నౌ, స్పెషల్లీ దే వేర్ దేర్ మాస్క్. ఈ హైజీన్ పార్ట్ మనం చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చిల్డ్రన్ ఈజ్ ఈ కరోనా వేవ్లో ఫస్ట్ వేవ్లో సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా ఏంటంటే వ్యాక్సినేషన్ టేక్స్ ఎ బ్యాక్ సీట్. See, recently we had now child. ఈ ఫ్యామిలీ హ్యాడ్ కోవిడ్. సో కోవిడ్ వచ్చేసింది, కోవిడ్ నుంచి మంచిగా అయిపోయారు. కోవిడ్ నుంచి మంచిగా అయిపోయిన తర్వాత దెన్ ఫార్చునేట్లీ దే ఆర్ లక్కీ. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? లెట్స్ ఆర్డర్ ఫ్రమ్ స్విగ్గీ, లెట్స్ ఆర్డర్ ఫ్రమ్ జొమాటో, సంథింగ్ ఎక్కడి నుంచి తెప్పించారు. నథింగ్ అగైన్స్ స్విగ్గీ అండ్ జొమాటో, బట్ జస్ట్ సేయింగ్ సంథింగ్. దెన్ దిస్ చైల్డ్ స్టార్టెడ్ హ్యావింగ్ ఫీవర్ ఆఫ్టర్ 4 weeks. ఫీవర్ అనగానే ఇప్పుడు 1 month అనగానే ఇది ఫీవర్, ఇది మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్, ఇవన్నీ టెస్ట్లు చేశారు. ఏమొచ్చింది? టైఫాయిడ్ వచ్చింది. Now where has this typhoid come? Obviously it has come from some food and water from outside. So hygiene is very important. From where you are eating, what you are doing, these are all important factors which we have to take care. Because see, సడన్గా ఇట్ ఈస్ నాట్, మనం మిగతా జబ్బులు కూడా వస్తాయి, ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ టైంలో వీఆర్ సీయింగ్ చిల్డ్రన్ విత్ డెంగ్యూ, వీఆర్ సీయింగ్ చిల్డ్రన్ విత్ అదర్ ఇన్ఫ్లుయెన్జా, వీఆర్ సీయింగ్ చిల్డ్రన్ మన టైఫాయిడ్, ఇలాంటి జబ్బులు కూడా ఉంటాయి. ఈ మాస్కిటో మనం ప్రివెన్షన్ చేయాలి. వీ షుడ్ కంటిన్యూ విత్ అవర్ స్ప్రేయింగ్. ఇది కరోనా సడన్గా డెంగ్యూ ప్రాబ్లంతో మనం ఇది అవ్వద్దు. సో ఐ థింక్ యాజ్ ఎ కంట్రీ వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ వీ టేక్ కేర్ ఆఫ్ అదర్ డిసీజెస్ ఆల్సో. ఎస్ సార్, మీతో మాట్లాడడానికి రమేష్ మెహదీపట్నం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్ గారు, మీ ప్రశ్న ఏంటో డైరెక్ట్గా మీరు డాక్టర్ గారిని అడగచ్చు. ఓకే చెప్పండి రమేష్ గారు. సార్, ఇప్పుడు మా అబ్బాయి 10-11 ఆ మధ్యలో ఉంటాడు. ఇదే 10-11 years అండి, months అండి? ఇదే డేట్ లో సార్. 10-11 years మంత్? సంవత్సరాలు. ఓకే ఫైన్. ఓకే. అయితే ఇదే పోయిన సంవత్సరం ఇదే మేలో మా అబ్బాయికి జ్వరం వచ్చిందండి బాగా. ఓకే. అయితే చిన్న ఇక్కడ మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే 101 అట్లా వచ్చిందని చెప్పారు. చెప్తే ఒక 2-3 రోజులు పెట్టుకున్నారు. దాని తర్వాత డెంగ్యూ అని చెప్పారు. డెంగ్యూ వచ్చింది కదా అంటే సరే ట్రీట్మెంట్ చేయని చెప్పాము. చేస్తే చాలా ఒక వారం రోజు 4-5 రోజులు పెట్టుకున్నారో తగ్గలేదు. కడుపులో నొప్పి రావడం, ఇక ఏదో వాళ్ళు ఇస్తున్నారు చేస్తున్నారు, అది తగ్గట్లేదు సార్. దాని తర్వాత కొంచెం ప్లేట్లెట్స్ చెక్ చేస్తే అప్పటికి చాలా తక్కువ సార్. 30,000 ప్లేట్లెట్స్ వచ్చేసాయి. దాని తర్వాత ఇంకా 30,000 ఉన్నాయి ప్లేట్లెట్స్. కష్టము. ఆ డాక్టర్ గారేమో పెద్ద ఏం పట్టించుకోవట్లేదు. మేము అక్కడ లోటస్ కి తీసుకెళ్ళాం సార్. ఓకే. లోటస్ తీసుకెళ్ళాము. దాని తర్వాత ఒక 5 రోజులు 6 రోజుల తర్వాత బాగా అది ఆ 4 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు అది పెట్టారు. మీ క్వశ్చన్ అడగండి సార్. రమేష్ గారు, మీ క్వశ్చన్ డైరెక్ట్ గా అడగండి. అదే సార్, ఇప్పుడు దాని తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత వ్యాక్సిన్ ఇచ్చారు మాకు. మలేరియా వ్యాక్సిన్ అని ఇచ్చారు. ఆ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కడుపులో నొప్పి వచ్చింది అబ్బాయికి. ఓకే. వివిఎస్ ప్రసాద్ గారు అని డాక్టర్ గారు ఇచ్చారు. కడుపులో నొప్పి వచ్చింది ఒక 4-5 రోజుల్లో. ఏ వ్యాక్సిన్ అండి? మలేరియా వ్యాక్సిన్ అని ఒక 3 వ్యాక్సిన్ రాశాడు. ఈ అబ్బాయికి వ్యాక్సిన్స్ ఇద్దాము, 3 నెలలకు ఒకటి 6 నెలలకు ఒకటి అట్లా ఇచ్చారు. ఓకే. ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్ 6,000 రూపాయలు తీసుకొని వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే తగ్గిపోయింది. దాని తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాము. ఒక వారం తర్వాత మళ్ళీ కడుపులో నొప్పి వచ్చింది. అంటే మీ ప్రాబ్లం ఇప్పుడు రికరెంట్ కడుపు నొప్పి అండి? కడుపు నొప్పి అప్పుడు వచ్చింది సార్. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ కడుపును తీసుకెళ్తే మళ్ళీ డబ్బులు పెట్టా, మళ్ళీ తగ్గిపోయింది, అంతా బాగుంది. కాదుగా రమేష్ గారు, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు ఐ టెల్ యూ, డెంగ్యూలో నార్మల్లీ స్టార్టింగ్లో 5 days ఫీవర్ ఉండి దాని తర్వాత ప్లేటెట్స్ తగ్గుతాయండి. సేమ్ కరోనా లాగా కొందరికి టైం తీసుకుంటుంది టు రికవర్ అవుతానికి. సో దాని ట్రీట్మెంట్ అలాగే. ఇప్పుడు ఏదైతే కడుపు నొప్పి ఉందండి, ఈ కడుపు నొప్పి అనేది ఎందుకని చూసుకోవాలి. ఇది మీకు డెంగ్యూతో సంబంధం కాకపోవచ్చు. దీనికి కారణాలు ఏంటి, దీని స్కానింగ్ బట్టి, దాని పేగుల్లో ఏముంది చూసి దాన్ని బట్టి చెప్పగలుగుతారు. మరో కాలర్ ఉన్నారు సార్, ఆంజనేయచారి హైదరాబాద్ నుంచి. ఆంజనేయచారి గారు, మీ ప్రశ్న అడగండి సార్ డాక్టర్ని. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మా పాపకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది సార్. ఓకే. ఎప్పుడు పాజిటివ్ వచ్చిందండి? అంటే ఇప్పటికి 20 days కంప్లీట్ అయింది సార్. ఎంతండి ఏజ్? 18 months సార్. ఓకే. ఓకే. అయితే యాక్చువల్లీ 18 months కి జనరల్ గా టీకా వేస్తారు కదా సార్. ఓకే. ఓకే.
అది వేయించొచ్చా సార్? అవును సిసి నార్మల్గా ఏంటంటే మన కోవిడ్ వచ్చిన తర్వాత ఒక 4 వీక్స్ వరకు ఏమండి, ఆఫ్టర్ 4 వీక్స్ మీరు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. మీకు ఎప్పుడు వచ్చింది మీకు ఇది పాజిటివ్ ఎప్పుడు వచ్చిందండి? హలో సార్ మీకు కోవిడ్ వస్తే సాధారణంగా 4 వీక్స్ వరకు మేము వ్యాక్సిన్ ఇవ్వమన్నమాట, లైవ్ వ్యాక్సిన్ 4 వీక్స్ తర్వాత ఇచ్చేస్తాము. సో మీరు ఒక 4 వీక్స్ గ్యాప్ తీసుకొని వ్యాక్సిన్ తీసేసుకోండి. అంటే 4 వీక్స్ అంటే సార్ 18 months కంప్లీట్ అయ్యింది సార్, నో ప్రాబ్లం సార్ అది? ఏం ప్రాబ్లం లేదండి. మీరు 4 వీక్స్ మీరు ఎట్లా ఇంట్లోనే ఉన్నారు కదా లాక్డౌన్లో, ఒక 4 వీక్స్ గ్యాప్ తీసుకోండి. మీకు కోవిడ్ వచ్చిన 4 వీక్స్ తర్వాత వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. మరో కాలర్ ఉన్నారండి, సంధ్యారాణి హైదరాబాద్ నుంచి. సంధ్యారాణి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కరోనా వచ్చింది అనుకోండి, ఓకే, ఆ ప్రభావము పిల్లల పైన ఎలా పడుతుంది? అంటే తల్లి మానసిక ఒత్తిడికి గురవుతుంది, ఒంటరిగా ఉంటుంది, ఆ ప్రభావం అనేది బేబీ పైన పడుతుందా? ఇంకొక విషయము, తర్వాత బేబీకి వచ్చింది అనుకోండి, ఓకే, ఇప్పుడు చిన్న పిల్లలు 5 years లోపు 6 years లోపు వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ వాళ్ళ మానసికంగా కానీ ఎదుగుదల స్పీడ్ గా ఉంటుంది అంటున్నారు. గుడ్ క్వశ్చన్ మా. ఇప్పుడు లక్కీగా ఈ కోవిడ్ ప్రెగ్నెన్సీలో వస్తాను మూలాన ఇఫ్ యూ సే బేబీ మీద ఏమి ప్రభావం లేదు. ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్లో వస్తే కూడా కంజనైటల్ అబ్నార్మాలిటీస్, ఫీటల్ డిఫెక్ట్స్ అట్లా ఏమి లేవు అనమాట. సెకండ్ ఆర్ థర్డ్ ట్రైమిస్టర్ అంటే మీరు లో కూడా కోవిడ్ వచ్చింది ప్రెగ్నెన్సీలో అంటే కూడా ప్రాబ్లం రాదు బేబీకి. ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే తల్లికి హెల్త్ ప్రాబ్లం వస్తుంది, లైక్ తల్లికి బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చి తల్లి సీరియస్ అవుతే అలాంటి మూలాన బిడ్డకి ప్రీటర్మ్ డెలివరీస్ అలా అయ్యే అవకాశాలు అవుతున్నాయి అన్నమాట. అది ఒకటి చూస్తున్నాం మేము. దాని మూలాన దాన్ని ఏంటంటే బికాజ్ మదర్ హెల్త్ పాడవుతుంది, దాని మూలాన డెలివరీ అవ్వాల్సి వస్తుంది. సో బికాజ్ మదర్ కండిషన్ మూలాన డెలివరీ అవుతుంది, అది ఒకటి చూస్తున్నాం న్యూబార్న్స్లో. సెకండ్ ఏంటంటే మదర్ పాజిటివ్ ఉంటాను మూలాన పుట్టిన తర్వాత కొందరు పిల్లలకి పాజిటివ్ అవుతున్నాయి. కానీ లక్కీగా న్యూబార్న్స్ చాలా తక్కువ మంది సిమ్టమాటిక్ ఉంటున్నారు, కానీ అందరు రికవర్ అవుతున్నారు. కొందరికి పుట్టిన తర్వాత రిససిటేషను ఏమైనా సడన్గా ఏడవపోతే వాళ్ళకి ఆక్సిజన్ అందించాల్సి వస్తుంది, కానీ రికవరీ అయితే బాగానే ఉంటుంది. మీరు అడిగింది ఏదైతే ఐసోలేషన్ మూలాన బ్రెయిన్ మీద ప్రభావం అట్లా ఏమీ లేదు, అందరు బాగానే రికవర్ అయ్యారు. అంటే లాస్ట్ ఇయర్ డాటా ఇప్పుడు మొత్తం అన్ని more than 7,000 ప్రెగ్నెన్సీస్ అరౌండ్ ద వరల్డ్ డాటా చూస్తే అలాంటి ఏమి ప్రభావం ఏం కనిపించలేదు. అలాగే మీకు పిల్లలు ఎవరికైతే వచ్చింది డెలివరీ అంటే less than 5 yearsకి వాళ్ళు అందరు బాగానే ఉన్నారమ్మా, ఏమీ ప్రాబ్లం రాలేదు. ఎవరికైతే ఫిట్స్ వచ్చినాయి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అది వేరే, కానీ కోవిడ్ మూలాన బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ కనిపించలేదు. కానీ ఈ మధ్యన వెరీ రేర్లీ అంటే వెరీ few% ఆఫ్ చిల్డ్రన్కి కోవిడ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అలా కొన్ని చూస్తున్నారు, కానీ అది చాలా రేరు. మెజారిటీ ఆఫ్ చిల్డ్రన్ అయితే బాగుంటారు. మరో కాలర్ ఉన్నారండి, కిషోర్ పొద్దులి నుంచి. కిషోర్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు సాధారణంగా పిల్లలకి యాంటీబాడీస్ ఎక్కువే ఉంటాయి కదండి. 18 years లోపల పిల్లలకి కరోనా వచ్చే అవకాశం ఉందా లేదండి? వస్తుందండి. అంటే ఇప్పుడు కరోనా అనేది పిల్లలకి వస్తుందండి. ఇప్పుడు ఎలా అయితే మీకు ఫస్ట్ వేవ్లో కొందరికి వచ్చింది, సెకండ్ వేవ్ కూడా పిల్లలకి వస్తుంది. పిల్లలకి కరోనా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే కరోనా చిన్న పిల్లలకు వస్తే సివియర్గా వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది కంపేర్ టు అడల్ట్స్. అంటే 80 to 90% పిల్లలు ఏసిమ్టమాటిక్ అయినా ఉంటారు ఆర్ మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి, కానీ ఒక 10%కి మోడరేట్ అయినా సివియర్ సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి పిల్లలకి హాస్పిటల్ లేకపోతే ఐసీయూ అవసరం పడుతుంది. మరో కాలర్ ఉన్నారు, కాంతమ్మ పుట్టపర్తి నుంచి. కాంతమ్మ గారు మీ ప్రశ్న అడిగారు. సార్ నమస్తే సార్. నమస్తే కాంతమ్మ గారు. మాకు ఇది పీసీఓడి ప్రాబ్లం ఉంటే ఆపరేషన్ చేయించుకున్నాం సార్. ఏంటమ్మా? పీసీఓడి ప్రాబ్లం ఉంటే ఆపరేషన్ చేయించుకున్నాము. ఓకే, కరోనా ఇంజెక్షన్ వేయించుకోవచ్చు సార్? వేసుకోవచ్చమ్మా, వ్యాక్సిన్ కదా, వ్యాక్సిన్ తీసుకోవచ్చమ్మా, 100% తీసుకోండి. వ్యాక్సిన్స్ అమ్మ చాలా ఇంపార్టెంట్. మీకు కరోనా ప్రివెంట్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్, వ్యాక్సిన్ తీసుకోండి. దాని మూలాన మీకు ఒకటేతో రాదు, వచ్చినా తీవ్రతగా రాదు, అందుకని ప్లీజ్ వ్యాక్సిన్ వేయించుకోండి. పర్వాలేదమ్మా, వేయించుకోండి, వ్యాక్సిన్ వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీన్ని బట్టి వ్యాక్సిన్ వేసుకోకూడదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఎవరు వేసుకో అంటే సాధారణ ఇప్పుడు డెఫినెటివ్గా మీకు వద్దు అనే ఇదేంటంటే ఎనీవన్ హ్యావింగ్ అనాఫిలాక్టిక్ గర్భిణీ స్త్రీలు రియాక్షన్ వేసుకోవచ్చు. వేసుకోవచ్చండి. ఇప్పుడు న్యూ ఇన్ఫ్యాక్ట్ ఆ మెసేజ్ సపోజ్ ఇవ్వాలంటే కరెంట్ రికమెండేషన్స్లో అంటే ఇప్పుడు 4 months బ్యాక్ అడిగితే ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ఇవ్వద్దు అనే ఉండే, కానీ కరెంట్ రికమెండేషన్స్ ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్కి వ్యాక్సిన్ తీసుకోండి అనే రికమెండేషన్ ఇచ్చింది. ఇది మీకు ఇప్పుడు ఫాక్సీ అంటే విచ్ ఈజ్ ఆబ్స్టెటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రికమెండ్ చేసింది. అలాగే అన్ని సొసైటీస్ లైక్ అమెరికన్ సొసైటీస్ అన్నీ చేశారు. సో బికాస్ వీళ్ళకి వస్తే తీవ్రతగా వస్తుంది, అందుకని ఇట్ ఈస్ బెటర్ టు గెట్ వ్యాక్సినేటెడ్. ఎవరికైతే అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ వస్తున్నాయి వ్యాక్సిన్ తీసుకొని దే ఆర్ ద ఓన్లీ వన్ హూ ఇస్ డెఫినెట్లీ కాంట్రాండికేటెడ్. ఎవరైతే లేదంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ దే షుడ్ టేక్ వ్యాక్సిన్. ఎస్ కరుణ విజయవాడ నుంచి. ఎస్ కరుణ గారు మీ ప్రశ్న అడగండి డాక్టర్ గారిని. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ మా పాపకి ఇప్పుడు 4 months సార్. ఓకే అమ్మా. అయితే నేను కోవిడ్ పాజిటివ్ సార్ 10 days. ఓకే అమ్మా. బేబీ బాగానే ఉంది, 2 days ఫీవర్ వచ్చింది 99 అలా. ఓకే. ఇంకా బేబీకి ఏం ప్రాబ్లమ్స్ లేవు సార్. అయితే రేపు month 5th మామూలుగా మంత్లీ వ్యాక్సిన్స్ వేయించాల్సినవి ఉంటాయి కదా టీకాలు, అవునే అవి వేయించవచ్చా సార్? అవునమ్మా, ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు కోవిడ్ వచ్చిన 1 month గ్యాప్ తీసుకొని మీరు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీకు కోవిడ్ వచ్చి బిడ్డకి కొద్దిగా మైల్డ్ ఫీవర్ వచ్చిందంటే ప్రాబబ్లీ బిడ్డకు కూడా కోవిడ్ వచ్చి ఉంటుంది. చిన్నపిల్లలు అంత ఏజ్ గ్రూప్లో యూజువల్లీ సీవియర్ కోవిడ్ రావట్లేదు. ఒకసారి రికవర్ అయిపోయారంటే 1 month గ్యాప్ తీసుకోండి, వ్యాక్సిన్ వేయించుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎస్ మరో కాల్ ఉన్నారు సార్, రాజయ్య జగిత్యాల నుంచి. రాజయ్య గారు మీ ప్రశ్న అడగండి. నమస్కారం సార్. నమస్తే రాజు గారు చెప్పండి. సార్ ఫస్ట్ వేవ్ లో బాగా తిరిగారు పిల్లలు, సెకండ్ వేవ్ లో కూడా బాగా తిరుగుతున్నారు. మరి ఇట్లాంటి సందర్భంలో వాళ్ళను కట్టడి చేసుడు కష్టమవుతుంది. మరి వాళ్ళను ఏమన్నా ప్రికాషన్స్ గా వాళ్ళకి ఎలాంటివి చేస్తే బాగుంటది? ఈ మాస్కులని ఇవన్నీ వాళ్ళు పెట్టుకుంటలేరు. మరి మీరు మీ ద్వారా ఏమన్నా మంచి సజెషన్స్ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. ఎస్ పిల్లల కోసం మీరు మంచి సజెషన్స్ ఇవ్వాలి, ఒక అడ్వైస్ ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు పిల్లలు మాస్క్ వేసుకోవాలంటే పెద్దోళ్ళు మాస్క్ వేసుకోవాలండి. మీరు మాస్క్ వేసుకున్నారంటే మీ పిల్లలు మాస్క్ వేసుకుంటారు, నెంబర్ 1 అండి. సో చాలామంది పెద్దలు వేసుకోకుండా పిల్లలు వేసుకోమంటే పిల్లలు ఎప్పుడు విన్నారు. సో మీరు ఫస్ట్ మాస్క్ వేసుకోండి, బయటికి వెళ్ళినప్పుడల్లా మాస్క్ వేసుకోండి. మీరు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోండి, ప్రాపర్గా వేసుకుంటాం. సో మనము ఎగ్జాంపుల్ సెట్ చేస్తే పిల్లలు తప్పకుండా, అంటే చిన్న పిల్లలు అండి 2 సంవత్సరాల పిల్లలు కూడా ఫాలో చేస్తారండి. వాళ్ళు ఎప్పుడు నేను కొన్ని పేషెంట్ చూస్తానండి, వాళ్ళు చిన్న రాగానే కొద్ది తినగానే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు, వాళ్ళ మదర్ మాస్క్ వాళ్ళ మాస్క్ అడ్జస్ట్ చేస్తారు. సో మనము వీ కెన్ సెట్ ఎగ్జాంపుల్ టు అవర్ చిల్డ్రన్. సో మనము మాస్క్ చక్కగా వేసుకొని మనం తిరిగితే, మనం పెద్ద పెద్ద క్రౌడెడ్ ప్లేసెస్లో ఉండకుండా మనం జాగ్రత్తగా ఉన్నామనుకోండి, మన పిల్లలు కూడా మనలాగా ఫాలో అవుతారు. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లలు డెఫినెట్లీ జాగ్రత్తగా ఉంటారు. మీరు సోషల్ గ్యాదరింగ్ దీన్ని చేసుకోకండి, సెటిల్ అయిపోతారు. రైట్, మరో కాల్ ఉన్నారండి, రాజేష్ ఢిల్లీ నుంచి. రాజేష్ గారు రమేష్ గారు మాట్లాడండి. రమేష్ గారు సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఈ కోవిడ్ కి టైంలో మా పిల్లలకు టాన్సిల్స్ ఉన్నాయండి. ఓకే అండి. పాపకి 8 years. ఓకే. ఎప్పుడు నార్మల్ గా ఫీవర్ చెక్ చేస్తే 98.8 99.12 ఇట్లా వస్తుంది సార్. ఓకే. ఈ సందర్భంలో కరోనా వల్ల కొంచెం భయంగా ఉంది, దీని వల్ల ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోమంటారు? చూడండి, ఇప్పుడు టాన్సిల్స్ కొందరు పిల్లలకు ఉంటుందండి. అంటే అన్లెస్ మీకు టెంపరేచర్ 99.6 100 కంటే దాటితేనే మీకు ఫీవరు. ఇందకే వాళ్ళు బాగానే ఉన్నారు, మింగేటప్పుడు థ్రోట్ పెయిన్ లేదు, ఆడుకుంటున్నారంటే యూ రియలీ వరీ కాకండి. ఇన్ ద కేస్ మీకు ఏమైనా కాంటాక్ట్ హిస్టరీ ఉందనుకోండి, ఏంటి మీ ఇంట్లో మీకు మీ వైఫ్కి కోవిడ్ వచ్చింది, లేకపోతే మీరు ఎవరికైనా కోవిడ్ కాంటాక్ట్ వచ్చారు, దాని మూలాన పిల్లలకి థ్రోట్ పెయిన్ వస్తుంది, లాస్ ఆఫ్ స్మెల్ ఉంది, లేకపోతే బాడీ ఏక్స్ ఉన్నాయి అంటే అప్పుడు మనము ఏమైనా చూసుకోవాల్సి వస్తుంది, ఏమైనా టెస్టులు చేయించాలని. కానీ ఉట్టి టాన్సిల్స్ ఉన్నాయి దాని మూలాన మీకు స్ట్రెస్ తీసుకునే అవసరం లేదండి. అందులో 98.6 దాని గురించి టెన్షన్ తీసుకోకండి. రైట్, థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ అవర్లో పాల్గొన్నందుకు, మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. రోహిత్ స్టూడియోలో జాయిన్ అయినందుకు. ఇది 3rd వేవ్ ఉంటుందా లేదా అన్న అంశాన్ని పక్కన పెడితే, చిన్న పిల్లలపైన కరోనా ప్రభావం ఏ రకంగా ఉంటుంది, తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ముందుగా ఏ రకంగా డాక్టర్ని సంప్రదించాలి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అన్న అంశానికి సంబంధించి డాక్టర్ దినేష్ కుమార్ చెల్ల గారితో క్వశ్చన్ అవర్ చూస్తూనే ఉండండి 10 TV.